పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గత 2 వారాలుగా చూస్తున్నాం, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. ప్రభుత్వం ఓవైపు కిలో మామిడి 8 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని చెబుతుంటే క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అది అమలు జరగటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో చేసేది లేక అందిన కాడికి మామిడి రైతులు నిలువు దోపిడీ చేస్తున్నారు ర్యాంపు మామిడి వ్యాపారులు. మామిడి రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు తోతాపురి రకం మామిడి పండించే ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ఈసారి దారుణంగా నష్టపోయారు. ప్రభుత్వం చేతిలో తీవ్రంగా మోసపోయారు. తోతాపురి రకం మామిడికాయల్ని కిలో 8 రూపాయలకు కొనాలని జ్యూస్ ఫ్యాక్టరీలకు, వ్యాపారులకు ప్రభుత్వం నామమాత్రపు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఎవ్వరూ పాటించడం లేదు. కిలోకు 2 లేదా 3 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ఈ ఏడాది ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా దిగుబడి రావడంతో పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. తక్కువ ధరకే మామిడికాయల్ని అమ్మాల్సిన పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన మామిడి రైతుకు పంట చేతికొచ్చే సమయానికి కిలో 2 రూపాయలకు మించి కొనుగోలు చేయని పరిస్థితి. చిత్తూరు రూరల్ మండలం మాపాక్షి వద్ద ర్యాంపుల వద్ద రైతుల కష్టాలపై మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు గట్టెక్కించే వారే కరువయ్యారు. ఈ యొక్క మామిడి పంట అమ్ముకోవడానికి రైతు నానా కష్టాలు పడుతున్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఈ యొక్క చిత్తూరు రూరల్ మండలం ఏదైతే మాపాక్షి వద్ద యొక్క ర్యాంపుల వద్దనే మామిడి రైతు ట్రాక్టర్లలో తమ యొక్క మామిడి కాయలను తీసుకువచ్చి ఈ యొక్క కిలో 2.5 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వం 8 రూపాయలకు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలకు అమ్మకాలు సాగించాలి, 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ 12 రూపాయల పేరుతో కొనుగోలు చేస్తున్నామంటూ చెప్తున్నప్పటికీ మామిడి రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద ఆ ధర రాకపోవడంతో వచ్చినంత రేటునే వరకు అమ్మకాలు చేస్తూ వారంతా కూడా సొమ్ములు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క ర్యాంపుల వద్ద వచ్చిన వెంటనే వారి యొక్క ట్రాక్టర్లకు సంబంధించి అన్లోడ్ అవుతోంది. వారు వెంటనే కూడా వెళ్ళిపోతున్నారు. కానీ జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద వారం రోజుల పాటు పడిగాపులు కాస్తేనే గాని వారి యొక్క మామిడి పంటను అమ్ముకోలేనటువంటి పరిస్థితులు ఉండడంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద మండీ వ్యాపారులు వీరంతా కూడా వారికి ఇచ్చినటువంటి ర్యాంపుల వద్ద ప్రత్యేకంగా వారి లారీలు ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరోవైపు జ్యూస్ ఫ్యాక్టరీలకు వారు తరలించుకుని అమ్మకాలు చేసుకుంటూ ఉంటారు లోకల్ గా. ఈ యొక్క నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు, మామిడికాయలు ఎక్కువ మొత్తంలో నిల్వ ఉండడం వల్ల కుళ్ళిపోయినటువంటి కాయల్ని బయటనే పడేస్తూ ఏదైతే ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు ముందస్తుగానే ఈ ర్యాంపులను ఏర్పాటు చేసి మామిడి కాయలను వచ్చిన వెంటనే కూడా అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ అనుకున్న రేటు 12 రూపాయలు వస్తుందంటూ ఓవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఇది అమలు కావడం లేదు. కిలో తోతాపురి మామిడి రకానికి సంబంధించి 2.5 రూపాయల నుంచి 3 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. రైతు కూడా వచ్చిన పంటను ఎంత త్వరగా అమ్ముకుంటే అంత మంచిదన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ యొక్క మామిడి పంట అమ్మకాలు సాగిస్తూ ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాసే పరిస్థితి ఉండకూడదన్నటువంటి ఆలోచనతో వారం రోజుల పాటు జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తే కిలో 4 రూపాయలు 5 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మండీ వ్యాపారులు ప్రత్యేకించి ఈ యొక్క ర్యాంపుల వద్ద 2.5 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు కిలో. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు అడ్డదారుల్లో రైతులను ఏ విధంగా దోచుకుంటున్నాయనడానికి ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీలకు అడ్డదిడ్డంగా దోచుకుంటూ వారు వ్యాపారాలు సాగిస్తున్నారు. రైతు నోట్లో మాత్రం మన్ను కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 34 జ్యూస్ ఫ్యాక్టరీస్ రన్నింగ్లో ఉన్నాయి. అన్ని ఫ్యాక్టరీలు కూడా కలిపి రోజుకు 10,000 టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 3 నుంచి 5,000 టన్నుల మామిడి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో జ్యూస్ ఫ్యాక్టరీలు ముందు రైతు కనీసం వారం పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈలోగా చాలా కాయలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కిలో 8 రూపాయలకు ఎక్కడా కూడా మామిడి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు గట్టెక్కించే వారే కరువయ్యారు. ఈ ఏడాది అధిక మొత్తంలో మామిడి దిగుబడి కావడంతో జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో మామిడి రైతు ఈసారి రోడ్డున పడ్డాడు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి కిలో
రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జ్యూస్ ఫ్యాక్టరీల ముందు వారం రోజులు ఉన్నప్పటికీ కూడా పడిగాపులు కాస్తున్న కొనుగోలు చేయకపోవడంతో ప్రత్యేకించి రైతులంతా కూడా ర్యాంపుల వద్దనే అమ్మకాలు చేసుకుని వారి యొక్క పంటను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పెద్దయినా జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ర్యాంపుల దగ్గర ఎంత కొనుగోలు చేస్తా ఉన్నారు, మీరు ఎలా ఉంటుంది? రైతే రాజు అన్నారు. రైతు ఈ రోజు ఎదవైపోయినాడు. యాలంటే రైతుని పట్టించుకునే నాయకుడు లేదు. అటు చూపియండి మామిడి పంట, సంవత్సరం పంట. ఒకసారి మందు కొట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది. మందు కొట్టే వాళ్ళకంతా ఫిక్స్ రేట్ ఉంది. అది లీటరు 500 అంటే 500కే రైతు కొనాలి. కానీ రైతు పంటకు ఫిక్స్డ్ రేట్ లేదు. రైతుని ఎదవని చేసేసినారు. జ్యూస్ ఫ్యాక్టరీకి పోతే 6 రోజులు 7 రోజులు అది కుళ్ళిపోతా ఉంది. కుళ్ళిపోయినాక దాంట్లో సబ్సిడీ ఇంత పంట నష్టం అని రాస్తా ఉన్నారు. ర్యాంపుల దగ్గరకు వస్తే ర్యాంపుల దగ్గర మేము 3 రూపాయలకు అమ్ముకొని ఏమి చేయాలి? మా పెండ్లాం బిడ్డలంతా మేము విషం తాగి చావాల్సిందే. ఇదే పరిస్థితి రైతుకు వచ్చిండేది. ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. రైతులను ఏదో పట్టించుకున్నామని చెప్తున్నారు తప్ప పరిస్థితి బాగాలేదు. ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇస్తాను 8 రూపాయలు లెక్కన కొనండి, నేను 4 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ ఆ 8 రూపాయలు కూడా మాకు ఫ్యాక్టరీలో దింపుకునే వాళ్ళు లేకుండా పంటని నష్టం చేసుకుంటున్నాము. 3 కిలోమీటర్ల దూరం ఫ్యాక్టరీ దగ్గర బండ్లు నిలుస్తున్నాయి. 6 రోజులైంది ఇప్పుడు నాది ట్రాక్టర్ పోయి ఇంకా బయట రాలే. ఆ డ్రైవర్లకు మేము చేతిలో నుంచి భోజనాలు పెట్టుకొని ఆ డ్రైవర్కు ఒక రోజుకు 1000 రూపాయలు లేబర్ ఇచ్చుకొని ఆ పంటను ఆడిని అమ్ముకొని వాడే తినేవలసిందే కానీ మాకేమీ రాదు. ఈ రోజు మామిడి రైతులు ఎప్పుడు లేని విధంగా ఈసారి చాలా నష్టపోతా ఉన్నారు. వారం రోజులు పడిగాపులు కాస్తున్నా కూడా జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర ఇబ్బందులు అవుతున్నాయి. ఏ విధంగా అంటే సబ్సిడీ ఇచ్చారు కానీ 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు, 8 రూపాయలు ఫ్యాక్టరీకి అని చెప్పారు. కానీ ఫ్యాక్టరీ కొనుగోలుదారు ఎవరు 8 రూపాయలు కొనడం లేదు. 5 రూపాయలు అంటాం కానీ 6 రూపాయలు అంటాం కానీ ఇప్పుడు మన 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆదాయం రావాల్సిన కాయలు ఈసారి 6.5 లక్షల ఆదాయం వచ్చింది, కాయ వచ్చింది, దిగుబడి వచ్చింది. ఇట్లా తమిళనాడులో నుంచి రైతులు చిత్తూరు మీద పడతా అన్నారు, కర్ణాటక రైతులు చిత్తూరు మీద పడతా అంటే జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర ఒక అంటే 6 రోజులు అవుతుంది. ఒక ట్రాక్టర్ పోయి అన్లోడ్ చేయాలంటే 6 రోజులు అవుతుంది. ఆ 6 రోజులకి కాయ మాంగిపోతుంది, సగం కాయ మాంగిపోతుంది. మాంగిపోయిన కాయని మళ్ళీ అదే ట్రాక్టర్లో వేసి బయట పంపిస్తున్నారు. అంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఒక ఎకరాకి ఒక రైతు మందు కొట్టడానికి 15,000, దున్నడానికి 10,000 పెడితే ఒక ఎకరానికి 15,000 కాయ పోతుందంటే 10,000 చేతుల నుంచి ఎగేసుకునే పరిస్థితి వస్తుంది రైతుకి. ఈ మామిడి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు, అయినా కూడా తప్పని పరిస్థితి. సార్, గత సంవత్సరంలో ఒక లోడు మామిడికాయలు పోతే 1,00,000 రూపాయలు ఇచ్చారు మాకు గత సంవత్సరము. ఈ సంవత్సరము ఒక లోడు మామిడికాయ పోతే మాకు 15,000 కూడా చేతికి రాలే. ఒక లోడు కొయ్యాలంటే లేబర్కు 4,000, ట్రాన్స్పోర్ట్ 5,000, 9,000 పోగా 15,000 రైతుకు గిట్టుబాటు అవుతా ఉండేది 6,000. ఆ 6,000 కూడా 6 దినాలు నిలుపుకుంటే ఆడికి ఖాళీ ఆ డబ్బు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఎంతటి ఆవేదన చెందుతున్నారనేది ఈరోజు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రైతులు చూస్తూ ఉన్నాము. ఈ యొక్క మామిడి పంట కూడా అంది వచ్చిన కాడికి అమ్ముకుంటూ సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. కానీ మామిడి పంట జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తా ఉంటే అప్పటికి కుళ్ళిపోతూ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. వచ్చిన పంటను వచ్చినట్టుగానే ఈ యొక్క ర్యాంపుల వద్ద తమకు గిట్టుబాటు ధర కాకపోయినప్పటికీ నష్టం ఓవైపు వెంటాడుతున్న ఎంత కాడకి వచ్చిన దానికే సొమ్ము చేసుకోవడానికి రైతులు ఆరాటపడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి కిలో 8 రూపాయల ధర ఎక్కడా కూడా జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర అమ్మకాలు సాగించడం లేదు, కొనుగోలు చేయడం లేదంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఓవైపు మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలైన మామిడి రైతు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తుంటే గోటు చుట్టుపై రోకలు పోటు తరహాలో అటవీ శాఖ అధికారులు మామిడి రైతులు చెట్లు తొలగింపుపై 12,500 ఫైన్ కట్టాలని, కాంపౌండ్ ఫీజు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో అసలే అప్పుల్లో ఉన్న రైతుకు మళ్లీ ఇలా అకారణంగా చెట్లు నరికేశారని వోల్టా చట్టం ఉల్లంఘన అంటూ ఫైన్ వేయటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యొక్క మామిడి పంట దిగుబడి ఎక్కువ మొత్తంలో రావడంతో మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతంతా కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు మండలం ఏదైతే తుమ్మిందపల్లి గ్రామంలో రైతు కుమార్ అనేటువంటి రైతు తన యొక్క తోటలో 16 మామిడి చెట్లను నరికివేస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు 12,500 రూపాయలు ఫైన్ వేయడం ద్వారా గోరు చుట్టుపై రోకల పూటన చందంగా ఇప్పటికే మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక
నష్టాల్లో ఉన్నటువంటి మామిడి రైతులు ఈరోజు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తూ తమ యొక్క తోటల్లో చెట్లు నరుక్కి వేరే ఒక పంటలు వేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటే వాల్టా చట్టం ప్రకారం తమకు సమాచారం అందించి చెట్లు నరకాలి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెట్లు నరికినందుకు 12,500 రూపాయలు ఫైన్ వేయడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే తుమ్మింద విలేజ్ లో ప్రస్తుతం ఈ యొక్క చెట్లన్నీ కూడా జేసీబీ సాయంతో నరికివేసి ప్రత్యామ్నాయ మామిడి పంటల వైపు వెళ్తున్నారు. మామిడి పంటలు తీసివేసి ప్రత్యామ్నాయంగా ఏదైతే పనస చెట్లు వేయాలన్నటువంటి ఆలోచనతో రైతులు వేరే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మామిడి చెట్లు తీయడం చట్టరీత్యా నేరం. దానికి సంబంధించి మాకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఒక చెట్టుకు 2 చెట్లు వేరే చోట నాటాలి అంటూ ఒక రూల్స్ మాట్లాడుతూ వారికి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే రైతులు ప్రధానంగా తమ యొక్క పొలాల్లో ఓవైపు మామిడి పంటకు పెట్టుబడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తామంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, మరోవైపు ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఈ యొక్క ఫైన్ పేరుతో తమను మరింత ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క మామిడి చెట్లు సరిగ్గా 4 రోజుల క్రితం ఈ యొక్క చెట్లన్నీ కూడా జేసీబీ సాయంతో తమ పంట పొలంలో తమ పట్టా భూముల్లో ఉన్నటువంటి వాటిని తొలగించి ప్రత్యామ్నాయ పంటలు మనం ప్రస్తుతం ఈ యొక్క చెట్టు చూడొచ్చు. ఈ చెట్టు తర్వాత వేరొక పంట వైపు మామిడి పంటకు రేటు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా పనస పంట వేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈ చెట్టు కూడా మనం చూడొచ్చు, ఏదైతే ముందస్తుగానే కొన్ని చెట్లు నాటి ఉన్నారు. మామిడి చెట్టుకు మామిడి తోటకు సంబంధించి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా అడుగులు వేస్తూ ఉంటే రైతులకు మరోవైపు ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఈ యొక్క అటవీ శాఖ అధికారులు 12,500 రూపాయలు ఫైన్ వేయడం పట్ల రైతు ఎలా కట్టుకోవాలి? అసలే మామిడి పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర లేక వచ్చిన కాడికి నష్టానికి అమ్ముకుంటూ ఓవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఇలా ఫైన్ల పేరుతో రైతులను వేధించడం ఎంతవరకు సమంజసం అంటూ అంతా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈరోజు మామిడి రైతులు పడరాని పాటలు పడుతూ ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నా కూడా రైతులను ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు వేధించడం ఎంతవరకు సమంజసం అంటూ వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కిలో ఏదైతే 8 రూపాయలు కొనుగోలు చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ఎక్కడా కూడా అమలు కావడం లేదు. ఆ పంట ఉంచుదామంటే భవిష్యత్తులో భరోసా లేదు. ప్రత్యామ్నాయ వైపు అడుగులు వేస్తూ ఉంటే ఫైన్ల పేరుతో ఈ యొక్క అటవీ శాఖ అధికారులు వేధించడం ఎంతవరకు సమంజసం అంటూ వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తుమ్మిందపాలెం గ్రామం నుంచి. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో మామిడి రైతుల పరిస్థితి దిగజారిపోయిందంటున్నారు రైతులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్నారన్న సమాచారంతో కొంతమేర ప్రభుత్వంలో చలనం వచ్చిందని, లేకపోతే అసలు తమను పట్టించుకునే వారే లేరని అంటున్నారు మామిడి రైతులు.